నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 సంవత్సరం ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు పూర్ణిమ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. 2024 ఇయర్ మొత్తానికి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా చూద్దామండి. మెయిన్గా అందరు ఎదురు చూసేది వీళ్ళ ఎక్కువగా జాబ్ ఓరియంటెడ్ వాళ్ళు కానీ కెరియర్ ఎలా ఉండబోతుంది అని. ఆల్మోస్ట్ వీళ్ళొక 1 or 2 years ముందు నుంచి కెరియర్ పరంగా అయితే చాలా కష్టపడి ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారండి వీళ్ళలో. సో వాళ్ళకి ఈ ఇయర్ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. మెయిన్గా అంటే ఎక్కువ కష్టపడే వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ సంవత్సరము ముందు కష్టపడ్డదానికి ఈ సంవత్సరం వీళ్ళకి ఫలితం ఉంటుందని కూడా చెప్పచ్చు. అండ్ చాలా బాగుంటుంది. మెయిన్గా అయితే మనీ వైజ్ ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చు. అంటే వీళ్ళకి వచ్చిన జాబ్లో మంచి శాలరీ రావడము, ఒకవేళ ఆల్రెడీ చేస్తున్న జాబ్లో వీళ్ళకి శాలరీస్ పెరగట్లేదు చాలా రోజుల నుంచి అనుకున్న వాళ్ళకైతే ఈ ఇయర్ శాలరీస్ పెరిగే అవకాశం అయితే బాగా కనిపిస్తుందండి. మెయిన్గా కెరియర్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళకి. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కెరియర్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ. బిజినెస్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఎంప్రెస్ కార్డ్ అంటే చాలా పాజిటివ్ కార్డ్. మనకి నిజం చెప్పాలంటే ఇందులో టారో రీడింగ్లో చాలా ఎక్సలెంట్ కార్డు. లాంగ్ టర్మ్గా కూడా వీళ్ళ బిజినెస్ అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 years దాకా వీళ్ళ బిజినెస్ పరంగా అయితే వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. అంత లాభాలు వస్తాయి వీళ్ళకి బిజినెస్లో. ఎలాంటి బిజినెస్ అయినా అవ్వచ్చు. అది చాలా బాగుంటుంది వీళ్ళు చేసే బిజినెస్. ఒకవేళ కొత్తగా ఏదైనా బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. కొత్త బిజినెస్ కూడా వీళ్ళు స్టార్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మెయిన్గా ఇంకా ఎదురు చూసేది రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనుకుంటే, మనం కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి ఇయర్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి. సో అంటే ఒకళ్ళు వాళ్ళంతటికి వాళ్ళు తను నన్ను డామినేట్ చేస్తుంది అంటే నేను తను ఇద్దరు ఇలా ఆపోజిట్గా అనుకుంటారు. తను నన్ను ఎక్కువ డామినేట్ చేస్తున్నారు ఈ రిలేషన్లో అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఏంటంటే అది వీళ్ళు ఓవర్కమ్ అయ్యి ముందుకు వెళ్తారు ఖచ్చితంగా, అందులో ప్రాబ్లం లేదు. సో ఈ ఇయర్ అయితే రిలేషన్ పరంగా అయితే వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పచ్చు. అండ్ ఒకవేళ కనుక వీళ్ళ రిలేషన్ మ్యారేజ్కి వెళ్ళాలి అనుకున్నా అది కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళు చెప్పచ్చు. సో అది కూడా వాళ్ళ నుంచి కూడా వీళ్ళకి మంచి రెస్పాన్స్ వస్తుందని కూడా మనం ఊహించవచ్చు అనమాట. చాలా బాగుంది. ఓకే, అలాగే స్టాక్ మార్కెట్ చేసే వారికి ఎలా ఉండబోతుంది అంటారు? న్యూ బిగినింగ్ అండి. న్యూ బిగినింగ్, న్యూ ఇయర్ ఖచ్చితంగా వీళ్ళకి న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చింది కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇప్పటిదాకా చెయ్యని వాళ్ళు కూడా స్టార్ట్ చేయవచ్చు. అంటే మంచి లాభాలు వస్తాయి అండ్ చాలా బాగుంటుందని చెప్పచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళు ఒకవేళ కనుక పెట్టి ఈ ఇయర్ కనుక వాళ్ళకి ఎప్పటి నుంచో అంత పాజిటివ్గా లేదు, అంత లాభాలు రావట్లేదు అనుకుంటే ఈ ఇయర్ మటు ఖచ్చితంగా వస్తాయండి. వీళ్ళు ఇందులో సక్సెస్ అయితే అవుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటే కొంచెం స్లోగా వెళ్తారండి ఇయర్ వీళ్ళు. అంటే ఫాస్ట్ డెసిషన్స్ అయితే తీసుకోరు, కొంచెం స్లోగా వెళ్తారు. కానీ ఆ స్లోగా వెళ్ళినా వీళ్ళ నిర్ణయాలు చాలా బాగుంటాయి అండ్ బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. చెయ్యొచ్చు కానీ కొంచెం నిదానంగా ఆలోచించి చేస్తారు. ఏ పని చేసిన వాళ్ళు అంత తొందరపడరు, బట్ బాగుంటుందని కూడా చెప్పచ్చు. అలాగే వ్యవసాయం చేసే వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇది వీళ్ళకి ఈ సంవత్సరం కొత్త న్యూ బిగినింగ్ అండి. అంటే కొత్తగా ఏదైనా వాళ్ళు వేసినా అందులో కూడా వీళ్ళకి అవి బాగా లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అది బాగా పెరుగుతాయి. వీళ్ళు అనుకున్న రేంజ్లోనే వాళ్ళకి లాభాలు కూడా వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకి విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉండబోతుంది అంటారు?
కొంచెం డిలేస్ జరుగుతాయండి. అండ్ డిసప్పాయింట్మెంట్ కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక ప్లేస్, ఒక 2-3 కాలేజెస్ అనుకుంటారు, లేకపోతే 2-3 యూనివర్సిటీస్ అనుకుంటారు అబ్రాడ్లో. సో వీళ్ళు అనుకున్న దాంట్లో వీళ్ళకి రాకపోవచ్చు, అలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల వీళ్ళు కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉండడం కానీ ఇలాంటివి అయితే కొంచెం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో కేర్ఫుల్గా ఉంటే బెటర్. అంటే పాజిటివ్గానే ఉండండి, మీకు ఖచ్చితంగా కొంచెం టైం తర్వాత మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వీరికి హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? హెల్త్ విషయంలో కూడా ఇప్పటిదాకా ఈ ఇయర్ దాకా వీళ్ళు ఏదైనా ఫేస్ చేస్తుంటే, ఏదైనా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటే వీళ్ళకి దాని నుంచి ఈ సంవత్సరం అంతా వీళ్ళు కొంచెం ఓవర్కమ్ అవుతారు. అవన్నీ వీళ్ళకి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి హెల్త్ పరంగా. సో ఎప్పటి నుంచో వీళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, సో దాని నుంచి వీళ్ళు ఓవర్కమ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయండి. సో ఈ ఇయర్ అయితే బాగుంటుంది, వీళ్ళకి అన్నీ తగ్గే అవకాశాలు అయితే, సూచనలు అయితే ఉన్నాయి. అలాగే వీరికి ఫ్యామిలీ నుంచి వెళ్ళి, జీవిత భాగస్వామి తరపు నుంచి వెళ్ళి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు? కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందండి. అంటే ఒకవేళ వాళ్ళకి కొంచెం సపోర్ట్ తక్కువగా కనిపిస్తుంది ఇయర్. అంటే అది వీళ్ళంతటికి వీళ్ళు చేసుకొని ఉండుండొచ్చు, బట్ వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ కానీ దానివల్ల కొంచెం సపోర్ట్ తక్కువ ఉంటుంది. అండ్ బయట వాళ్ళు కొంచెం వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో, అంటే వీళ్ళ రిలేటివ్స్ నుంచి కొంచెం ఏదైనా చీటింగ్స్ కానీ, ఏదైనా మనీ పరంగా అట్లాంటివి కూడా కనిపిస్తున్నాయి. కొంచెం ఆ విషయంలో కేర్ఫుల్గా ఉంటేనే బెటర్. సో అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇయర్ వీళ్ళు ఓన్గా థింక్ చేసుకోవాలి, ఎక్కువ సపోర్ట్ కోసం కాకపోయినా వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే బెటర్. మరి పొలిటీషియన్స్కి ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంటుందండి పొలిటీషియన్స్కి. అండ్ వీళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. అండ్ మంచి, అంటే మనీ పరంగా కూడా వీళ్ళు మంచి అవకాశాలు కూడా ఉంటాయి. వీళ్ళకి మనీ పరంగా బాగుంటుంది, సెటిల్మెంట్ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగుంటుంది ఇయర్. ఈ మిథున రాశి వారిలో కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటారు. మరి ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా? ఖచ్చితంగా బయటపడతారండి ఇయర్ వీళ్ళు. అంటే ఎప్పటి నుంచో వీళ్ళు కనుక ఏదైనా దానికి సంబంధించి ఫేస్ చేస్తుంటే ప్రాబ్లము, సో దాని నుంచి వీళ్ళు బయటపడే అవకాశాలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయండి. చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. అలాగే వీరు న్యూ హౌస్ పర్చేస్ చేయాలనుకున్నా, న్యూ వెహికల్ పర్చేస్ చేయాలనుకున్నా ఈ ఇయర్లో చేసే అవకాశం ఉంది అంటారా? ఖచ్చితంగా ఉందండి. ఆల్మోస్ట్ వీళ్ళకి అలాంటి కార్డే వచ్చింది హౌస్కి సంబంధించి. అండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి. సో చాలా ఖచ్చితంగా వీళ్ళు కొంటారు. అది కూడా వీళ్ళు ఎలాంటి హౌస్ కోసం చూస్తున్నారో, సో అలాంటి హౌసే వీళ్ళకి వచ్చే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. అలాగే వీరికి కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నా కానీ, పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ అంటే జరిగే అవకాశం ఉంది అంటారా? కొంచెం డిలే అయ్యే ఛాన్స్ కనిపిస్తుందండి. అంటే వీళ్ళు అనుకున్నట్టుగా వెంటనే జరగకపోవచ్చు, బట్ కొంచెం ఒక 3-4 months డిలే అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. సో మంచి, అంటే పాజిటివ్గా ఆలోచించడం బెటర్. అంటే డిలే అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయిపోవడము, ఇంకా లేట్ అయిపోతుందేమో అని భయపడడం, ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే బెటర్. అలాగే ఓవరాల్గా 2024 ఇయర్ మొత్తంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మనీ పరంగా బాగుంటుందండి మెయిన్గా ఇయర్ అంతా వీళ్ళకి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనీకి సంబంధించిన కార్డ్స్ కూడా వీళ్ళకి బాగా వచ్చాయి. అండ్ న్యూ ఆపర్చునిటీస్ ఉంటాయి, న్యూగా కొన్ని బిగిన్ చేస్తారు వీళ్ళు. అండ్ ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పచ్చు. మెయిన్గా కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా చేసే వాళ్ళకి, స్టాక్ మార్కెట్ వాళ్ళకైతే వీళ్ళకి చాలా బాగుంటుంది ఇయర్. ఓకే. అలాగే ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తారా? కొంచెం ఎప్పుడైనా వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు కొంచెం స్పిరిచువల్గా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళడం కానీ, డిలే చేయండి. అంటే కొంచెం స్లోగా వెళ్ళడం బెటర్. ఫాస్ట్ డెసిషన్స్ కానీ అలా తీసుకోకపోతేనే మంచిదండి వీళ్ళకి. స్లోగా డెసిషన్స్ తీసుకుంటేనే బాగా కలిసి వస్తుంది.
అలాగే మ్యామ్, మిథున రాశి వారికి 2024 ఇయర్ మొత్తం ఎలా ఉండబోతుందో చాలా చక్కగా వివరించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.